హాయ్ ఫ్రెండ్స్, మన ఏసియా కంటెంట్లో ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఉన్నాయి. ఈ అన్ని దేశాలు ఇండియాకి సరిహద్దులు ఉన్నాయి. కానీ ఒకవేళ ఈ ఇండియా యొక్క భూభాగం ఏసియా కంటెంట్ నుంచి సపరేట్ అయితే అసలు ఏం జరుగుతుంది? ఇలా జరగడం ఇండియాకి మంచిది అనుకోవాలా, లేదా ఏం జరగడం వల్ల ఇండియాకి ఏదైనా ప్రమాదం ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన భూమి మీద ఏకంగా 7 మహాద్వీపాలు ఉన్నాయి. అయితే దాదాపు 27 కోట్ల సంవత్సరాల కింద ఒకే ఒక మహాద్వీపం ఉండేది. కానీ మన భూమి కింద ఎప్పుడూ ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. మన భూమి కింద వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఎందుకు అంటే భూమి కింద ఉన్న లావా లాంటివి ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి. ఆ సమయంలో భూమి మీద ఒకే ఒక భూభాగం ఉండేది. ఆ భూభాగం పేరు పాంగియా. ఆ సమయంలో జరిగిన ఒక ప్రమాదపు విపత్తు వల్ల ఈ భూమి 2 ముక్కలుగా విడిపోయింది. ఈ విధంగా భూమి 2 ముక్కలుగా విడిపోయి దాదాపు లక్షల సంవత్సరాలు సమయం పట్టింది. భూమి ఈ విధంగా 2 ముక్కలుగా అవ్వడం వల్ల భూమిపైన వాతావరణంలో కూడా మార్పులు వచ్చింది. అలా ఆ మార్పుల వల్ల భూమి మీద జీవం ఏర్పడింది. కానీ అంతటితో భూమి యొక్క విభజన అనేది ఆగిపోలేదు. ఎందుకంటే భూమి కింద విపత్తులు కంటిన్యూగా సంభవిస్తూనే ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఇండియా ఏషియాని ఢీకొనడం వల్ల అయితే హిమాచల పర్వతాలు పైకి లేచాయో కేవలం వాటి వల్ల మాత్రమే ఇండియాలో సగం మందికి పైగా నీరు దొరుకుతుంది. ఎందుకంటే హిమాలయ పర్వతాల వల్లనే గంగా, యమున, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు ఉన్నాయి. అయితే ఈ హిమాలయ పర్వతాల వల్లనే ఇండియాలో వ్యవసాయం చేయగలుగుతుంది. దాంతో ఇండియా డెవలప్ అవుతుంది. అలాగే ఈ హిమాలయాల వల్లనే ఎండాకాలం, శీతాకాలం వంటివి సీజన్స్ పాసిబుల్ అయ్యాయి. ఇంతవరకు మనకు ఇండియా గురించి మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏమిటంటే ఆఫ్రికా మహాద్వీపంలో ఒక దగ్గర కొన్ని వందల కిలోమీటర్ల వరకు భూమి పగిలిపోయింది. ఇలాగే ఈ పగుళ్ళు అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా కొన్ని ప్లేసెస్లో పగులు కొన్ని వందల అడుగుల వరకు పెరిగిపోతుంది. ఇదే ఇలాగనే కంటిన్యూ అయితే మాత్రం ఆఫ్రికా కూడా 2 భాగాలుగా విడిపోతుంది.